మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా ఉదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని కృప వల్ల మరొక ఉదయకాలము చూసే ధన్యత దేవుడి తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులు లెక్కలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ రోజు చూడని బిడ్డలు, ఈ గడియ చూడని బిడ్డలు, ఈ సమయం చూడని బిడ్డలు, నిన్నటి రాత్రి కాలం నిద్రించి హృదయ కాలం చూడని బిడ్డలు ఎంతో మంది లోక యాత్ర జీవితాన్ని ముగించుకొని వెళ్ళిపోయినా కానీ దేవాది దేవుడు మనల్ని సజీవ లెక్కలు పెడుతూ దేవాది దేవుడు మనల్ని కాపాడుతూ దేవాది దేవుడు మనకు సమయాన్ని ఇస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ప్రతి హృదయ కాలము మనం సజీవ లెక్కలు ఉంటున్నాము అంటే అది కేవలము దేవుని కృప వలనే. మన శక్తి కాదు, మన బలము కాదు, మన ధనము కాదు, మన ఐశ్వర్యము కాదు, మన మంచి ఆరోగ్యం కాదు. దేవుని ఉచితమైన కృప చేతనే ప్రతి హృదయ కాలం మనం సజీవులకలు ఉంటున్నామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఎంతో మంచిది. ఒకవేళ ఇంకా రక్షణ అనుభవం లేనట్టయితే దేవుడు నీకు సమయాన్ని ఇస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాడు. ప్రతి ఒక్కరికి దేవాది దేవుడు మన ప్రభు యేసుక్రీస్తు ఒక సమయాన్ని ఇస్తాడు. రక్షణ పొందుకోవడానికి దేవుడు సమయం ఇస్తాడు. నువ్వు రక్షణ పొందుకోవడానికి దేవుడు సమయం ఇస్తూ నిన్ను సజీవులకి పెడుతూ నిన్ను కాపాడుతూ నిన్ను దేవుడు పోషిస్తున్న విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని చిత్తానుసారంగా జీవించాలనేది దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్రణాళిక నీ పట్ల ఉన్నదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. ఈరోజు కాలం దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. మార్కు సువార్త 9వ అధ్యాయం 1వ వచనం నుంచి 13వ వచనం వరకు వాక్య భాగం ధ్యానించుకుందాము. మార్కు సువార్త 9వ అధ్యాయము 1వ వచనం నుంచి 13వ వచనం వరకు చూసినట్టయితే ఇది మత్తయి సువార్తలో కూడా రాయబడింది. మత్తయి సువార్త 17వ అధ్యాయం 1 నుంచి 13, లూకా సువార్త 9వ అధ్యాయం 28 నుంచి 36 వరకు కూడా ఈ వాక్య భాగంలో మత్తయి సువార్తికుడు, లూకా సువార్తికుడు, అలాగే చూసినట్టయితే మార్కు సువార్తికుడు, ముగ్గురు సువార్తికులు వారి యొక్క సువార్తలలో ఈ యొక్క అంశం గురించి వారు రాసి ఇచ్చినారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల యేసు ప్రభు రూపాంతరం పొందడము, ఆ కొండ మీద దేవాది దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు రూపాంతరం పొందడం అనే అంశము హృదయ కాలం ధ్యానిస్తా ఉన్నాము. జీసస్ ఇస్ ట్రాన్స్ఫిగర్డ్ ఆన్ ద మౌంటైన్. ఆ కొండ మీద దేవాది దేవుడు రూపాంతరం పొందడము శిష్యులు స్వయంగా చూసి ఉన్నారు అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడతా ఉంది. మొదటి వచనం, మరియు ఆయన ఇక్కడ నిలిచిన వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచు వరకు మరణం రుచి చూడరని నిశ్చయంగా మీకు చెప్తున్నాను. మరణము రుచి చూడరు, దేవుని రాజ్యము వచ్చే వరకు మీలో కొందరు మరణం రుచి చూడరని మీతో నిశ్చయంగా చెప్తున్నానని ప్రభు యేసుక్రీస్తు తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల 2వ వచనము, 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, యోహానును మాత్రమే వెంట పెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతంగా వారిని తోడుకొని పోయి వారి ఎదుట రూపాంతరం పొందెను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఎత్తైన ఒక కొండ మీద ప్రభు అయిన యేసుక్రీస్తు రూపాంతరం పొందడము, తన శిష్యులలో 3 శిష్యులను ఏకాంతంగా దేవాది దేవుడు వారిని తీసుకొని వెళ్ళినట్టుగా చూస్తాను. 6 దినముల తర్వాత యేసు పేతురును, యాకోబుని, యోహానును మాత్రమే వెంట పెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతంగా వారిని తోడుకొని పోయాను, వారి ఎదుట రూపాంతరం పొందెను. యేసు ప్రభు దేవాది దేవుడు ఎత్తైన ఒక కొండ మీదకి పేతురును, యాకోబును, యోహానును తీసుకొని వెళ్ళి ఆ కొండ మీద రూపాంతరం పొందడము. ప్రియదేవుని సంగమా, దేవుని ప్రజల ఒక ప్రకాశమైన వెలుగు. ఆ వెలుగు ప్రపంచంలో కూడా ఎంతటి వారైనా వారి యొక్క వస్త్రములను వెతుకున్నా కానీ ఆ ప్రకాశమైన వెలుగు రాదు. అంత ప్రకాశమైన వెలుగుతో ప్రభు యేసుక్రీస్తు ఆ కొండ మీద రూపాంతరం పొంది ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల అంతటిలో ఆయన వస్త్రములు ప్రకాశమైనవి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల యేసు ప్రభు వస్త్రములు ప్రకాశమైన మనం చూసినట్టయితే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల మత్తయి సువార్త 28వ అధ్యాయంలో చూసినప్పుడు, మత్తయి సువార్త 28వ అధ్యాయం 3వ వచనంలో చూసినప్పుడు యేసు ప్రభు పునరుద్ధానుడైనప్పుడు దేవదూతలు వచ్చినప్పుడు వారు ప్రశస్తమైన వస్త్రంలో చూస్తాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల చూసినట్టయితే మత్తయి సువార్త 28వ అధ్యాయం 3వ వచనం, ఆ దూత స్వరం మెరుపు వలె ఉండెను, అతని వస్త్రం హిమము కంటే తెల్లగా ఉండెను. యేసు ప్రభు పునరుద్ధాన శక్తి, యేసు ప్రభు లేచిన సమయంలో ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల దేవదూత వస్త్రము
మరి వస్త్రం మహిమతో ఆ ప్రకాశమైన వెలుగుతో నిండబడి ఉన్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల యేసు ప్రభు రూపాంతరం పొందినప్పుడు కూడా అలాంటి ప్రకాశమైన ఆ ఒక వస్త్రంలో చూసినట్టయితే ప్రకాశమైన వెలుగుతో నిండబడి ఉన్నాయి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల మనం చూసినట్టయితే అంతటిలో ఆయన వస్త్రంలో ప్రకాశమైన మిక్కిలి తెల్లవిగా ఆయన లోకమందు ఏ చాకలి వాడు అంత తెల్లగా చెలవ చేయలేదు. మరియు మోషే ఏలియా వారికి కనబడెను, యేసుతో మాట్లాడుచుండెను. మరి మోషే ఏలియా యేసు ప్రభుతో వారు మాట్లాడుచున్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసు ప్రభు రూపాంతర పొందిన తర్వాత అక్కడ మరి ఏలియా మోషేలు అక్కడ కనబడి ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల మనం చూసినట్టయితే పేతురు తన గ్రంథంలో మరి ఆ సమయంలో పేతురు రాసిన 2వ పత్రికలో ఈ మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో ఈ మాటను జ్ఞాపకము చేస్తాడు. వారు కన్నులారా చూసిన మాటను జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం చూసినట్టయితే ఆయన మాత్యంను మేము కన్నులారా చూచిన వారిమై తెలిపితిమి. ఈయన నా ప్రియ కుమారుడు, ఆయనందు నేను ఆనందించుచున్నాను అనే మాట. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం చూసినట్టయితే మరి ఆ సమయంలో దేవాతి దేవుడు ఒక రూపాంతరం పొందిన విషయాన్ని పేతురు మరి 2వ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో తెలియచేసి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఆయన మాత్యంతో మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. ఆయన నా ప్రియ కుమారుడు, ఆయనందు నేను ఆనందించుచున్నాను అనే శబ్దము మా రేణు నుండి ఆయన యుద్ధకు వచ్చినప్పుడు ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల తండ్రి వల్ల దేవుని వల్ల ఘనత మహిమ ఆయన పొందగా యేసు ప్రభు ఆ ఘనత మహిమ పొంది ఉన్నాడు. ఆ ప్రశస్తమైన ఆ వస్త్రములను ఆ సమయంలో మనం చూసినట్టయితే మరి ఏలియా అలాగే మోషే దేవునితో మాట్లాడుచున్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసు ప్రభు మరి గురించి చూసినట్టయితే మరి ఆ సమయంలో చూసినట్టయితే మరి మోషేకు కూడా దేవుని గురించి, ప్రభు అయిన యేసు క్రీస్తు గురించి తెలుసు అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. 11వ అధ్యాయం ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం చూసినట్టయితే ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగంలో అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఎంచి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల యేసు ప్రభు ఆ సమయంలో కూడా ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అబ్రహాము ఉన్నప్పుడు సమయంలో దేవాది దేవుడు తండ్రి అనే దేవునితో ప్రభు అయిన యేసు క్రీస్తు కూడా ఉన్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే మోషే తెలియజేస్తున్న మాట జ్ఞాపకం చేసుకున్నట్టయితే మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసాన్ని బట్టి ఐగుప్తు దేశం కంటే క్రీస్తు విషయంలో నింద గొప్పదని, క్రీస్తు యేసు ప్రభు నింద విషయంలో గొప్పదని ఎంచుకుని ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, తిరిగి మనం చూసినట్టయితే తిరిగి మార్కు సువార్తకు వచ్చినప్పుడు 9వ అధ్యాయము 4వ వచనంలో మరియు మోషే ఏలియా వారికి కనబడెను, యేసుతో మాట్లాడుచుండిరి. అప్పుడు పేతురు, బోధకుడా, మనం ఇక్కడే ఉండుట మంచిది. మరి మేము నీకొకటియు, మోషేకొకటియు, ఏలియాకొకటియు 3 పర్ణశాలలో కట్టుదామని చెప్పాను. మరి పేతురు అక్కడ ఏం మాట్లాడుతున్నాడో పేతురుకి తెలియకుండా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల దేవాది దేవుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో ఆ ఉద్దేశము పేతురుకి తెలియదు. పేతురు అంటున్నాడు ఇక్కడే ఉంటే మంచిది అని బోధకునితో చెప్తా. అప్పుడు పేతురు, బోధకుడా, మనం ఇక్కడనే ఉండటం మంచిది. మేము నీకొకటియు, మోషేకొకటియు, ఏలియాకొకటియు 3 పర్ణశాలలు కట్టుదామని చెప్పాను. వారు మిగిలి భయపడిరి గనుక తమ చెప్పవలసినది ఏమీ అతనికి తెలియలేదో. అతనికి తెలియకుండానే పేతురు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన ఉద్దేశం ఏంటిది? యేసు ప్రభు ఎదురీతి వచ్చినడో పేతురుకు తెలియకనే మాట్లాడుతూ ఉన్నాడు. ఆ సమయంలో ఆ రూపాంతరం పొందిన తర్వాత పేతురు దేవునితో ప్రభు యేసు క్రీస్తుతో చెప్తున్న మాట ఏంటంటే, నీకునొకటి మరి
ఒకటి, అలాగే మోషేకు ఒకటి, ఏలియాకు ఒకటి పర్ణశాలలు కట్టి ఇక్కడే ఉందాము అని పేతురు యేసు ప్రభుతో తెలియజేస్తున్నప్పుడు అతడు ఏమి మాట్లాడుతున్నాడో అతనికి తెలియదు. వారు మిక్కిలి భయపడారు కనుక వారు చెప్పవలసినది అతనికి తెలియదు. మేఘం ఒకటి వచ్చి వారికి కమ్ముకొనగా ఆయన నా ప్రియ కుమారుడు, ఆయన మాట వినుడి అని ఒక శబ్దము మేఘంలో నుండి పుట్టాడు. ప్రియ దేవుని సగ్గబా దేవుని ప్రజలరా, యేసు ప్రభు బాప్టిజం పొందుకున్న తర్వాత మనం చూసినట్టయితే ఇదే మార్కు సువార్త 1వ అధ్యాయం 11వ వచనంలో చూసినట్టయితే, మార్కు సువార్త 1వ అధ్యాయం 11వ వచనంలో చూసినట్టయితే, మరియు నీవు నా ప్రియ కుమారుని యందు నేను ఆనందించుచున్నానని మేఘం శబ్దం ఆకాశం నుంచి వచ్చాను. మేఘం నుంచి ప్రభువైన యేసు క్రీస్తు బాప్టిజం పొందుకున్న తర్వాత మరి ఆకాశం నుంచి ఒక గొప్ప శబ్దం వినబడింది. మరి నీవు నా ప్రియ కుమారుడు, నీ అందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుంచి వచ్చాడు. ఇక్కడ కూడా చూసినట్టయితే మరి మార్కు సువార్తలో కూడా మరి యేసు ప్రభు గురించి ఒక గొప్ప పాట పలకబడింది. ప్రియ దేవుని సగ్గబా దేవుని ప్రజల, ఆ మాట ఏంటంటే, మేఘం ఒకటి వచ్చి వారిని కమ్ముకునగా ఆయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడి అని ఒక శబ్దము మేఘంలో నుంచి పుట్టెను. అక్కడనేమో దేవాది దేవుని యొక్క బాప్టిజంలో ప్రభు అయిన యేసు క్రీస్తులో నేను ఆనందిస్తున్నానని పరలోకం నుంచి ఒక స్వరము వినబడి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నానని ఇక్కడ చూసినట్టయితే దేవుని యొక్క ఆజ్ఞ కూడా కనిపిస్తూ ఉన్నది. ఈయన మాట వినుడి అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సగ్గబా దేవుని మేఘము ఒకటి వచ్చి వారికి కమ్ముకునగా ఆయన నా ప్రియ కుమారుడు, ఆయన మాట వినుడి అని ఒక శబ్దము మేఘంలో నుండి పుట్టెను. యేసు ప్రభు ఒక మాట వినుడి అని ఆ మేఘంలో నుంచి ఒక శబ్దము పుట్టాను. ఆ తర్వాత 8వ వచనం, వెంటనే వారు చుట్టూ చూచుండగా తమ యొద్ద యేసు తప్ప మరి ఎవరు కూడా వారికి కనబడలేదు. యేసు ప్రభుయే. ఆ సమయంలో ప్రియ దేవుని సగ్గబా దేవుని ప్రజలరా, మోషే, ఏలియా ఎవరు కూడా కనిపించలేదు. యేసు ప్రభు తప్ప ఎవరు కూడా అక్కడ లేరు. కేవలము యేసు ప్రభు వారికి కనబడి ఉన్నాడు. ప్రియ దేవుని సగ్గబా దేవుని ప్రజలరా, దేవాది దేవుడు ప్రభు అయిన యేసు క్రీస్తు పునరుద్ధాన శక్తి. ప్రియ దేవుని సగ్గబా దేవుని ప్రజల, పునరుద్ధానుడైన ప్రభు అయిన యేసు క్రీస్తు తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని ఉన్నాడు. ఎత్తైన కొండ ఇది అనగానే పరలోకం అనేది ఎత్తైన కొండ. తిరిగి ఆయన ఈ లోకానికి రాబోతూ ఉన్నాడు. ప్రభు అయిన యేసు క్రీస్తు మరలా ఈ లోకానికి రాబోతూ ఉన్నాడు. అది రూపాంతరం. ప్రియ దేవుని సగ్గబా దేవుని ప్రజలరా, యేసు ప్రభు తన శిష్యులకు తాను కనపరుచుకున్న విధానము ఆ సమయంలో రూపాంతరం పొంది ఉన్నాడు. ఆ తర్వాత ఏలియా, మోషే అక్కడి నుంచి వారు వెళ్ళిపోయినారు. అప్పుడైతే ఆ మేఘంతో వారు కొనిపోయబడిన తర్వాత అక్కడ వారికి కనబడింది ఎవరంటే యేసు ప్రభు మాత్రమే. యేసు ప్రభు మాత్రమే అక్కడ కనబడి ఉంటాడు. ప్రియ దేవుని సగ్గబా దేవుని ప్రజల, వెంటనే వారు చుట్టూ చూచుచున్నప్పుడు తమ యొద్ద యేసు తప్ప మరి ఎవరు వారికి కనబడలేదు. పునరుద్ధారుడైన ప్రభు అయిన యేసు క్రీస్తు తప్ప ఎవరు అక్కడ వారికి కనబడలేదు. ప్రియ దేవుని సగ్గబా దేవుని ప్రజల, వారు ఆ కొండ దిగుచు వచ్చుచుండగా మనిషి కుమారుడు మృతుల నుంచి లేచినప్పుడు కానీ అంతకు ముందు కానీ మీరు చూచిన వాటిని ఎవరితో కూడా చెప్పకూడదు అని ఆయన వారికి ఆజ్ఞాపించెను. ఈ మాటలు ఎవరికి కూడా చెప్పకూడదు అని యేసు ప్రభు దేవాది దేవుడు ఆజ్ఞాపించాడు. మనం చూసినట్టయితే మార్కు సువార్త 8వ అధ్యాయం 30వ వచనం చూసినట్టయితే, అప్పుడు తన గురించి ఈ సంగతులు ఎవరితో చెప్పవద్దని ఆయన వారు ఖండితంగా చెప్పాను. యేసు ప్రభు ఈ మాటలు తెలియజేశాడు. ఇవన్నీ కూడా మరి ఎవరికి కూడా ఈ మాటలు తెలియచేయకూడదు. అందుకే పేతురు దానికంటే ముందు విషయంలో మరి పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం మనం చూసినట్టయితే 16-17 చూసినప్పుడు మరి 16వ వచనంలో అవన్నీ కూడా వారు ప్రజలకు తెలియచేయలేదు. యేసు ప్రభు మరణం గురించి ఎవరు కూడా తెలియచేయలేదు. కానీ యేసు ప్రభుని మేము రూపాంతరం పొందినప్పుడు చూసి ఉన్నామని పేతురు తెలియజేశాడు. ప్రియ దేవుని సగ్గబా దేవుని ప్రజలరా, వారు ఆ కొండ దిగి వచ్చిచుండగా మనుష్య కుమారుడు మృతుల నుంచి లేచినప్పుడే కానీ అంతకు ముందు కానీ మీరు చూచి వాటిని ఎవరితో కూడా చెప్పకూడదని ఆయన వారికి ఆజ్ఞాపించెను. మృతుల నుండి లేచుట అనగా ఏమిటి అని వారు ఒకరితో ఒకరు తరచుచు ఆ మాట మనస్సున ఉంచుకొనిరే. యేసు ప్రభు ఆ సమయంలో చెప్పిన మాటలు వారు మనసులోనే వచ్చుకున్నారు. ప్రియ దేవుని సగ్గబా దేవుని ప్రజలరా,
మరి యేసు ప్రభు ఎదురీత్యం ఈ లోకానికి వచ్చాడంటే మనుషుల యొక్క పాపముల నిత్యము ప్రతి మానవుని యొక్క పాపము కొట్టివేయడానికే ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆ మాటను దేవాతి దేవుడు తన శిష్యులకు జ్ఞాపకం చేసి ఈ మాటలు ఎవరితో కూడా మీరు చెప్పకూడదు అని దేవాతి దేవుడు వారికి తెలియజేసి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, 10వ వచనము, మృతుల నుంచి లేచుట అనగా ఏమిటి అని వారి ఒకనితో ఒకడు తరచుచు ఆ మాట మనసులోనే ఉంచుకున్నది. మరియు వారు ఏలియా ముందుగా రావాలనని శిష్యులు చెప్పుచున్నారు, అదేమని ఆయనను అడిగిరి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఏలియా మరి ముందుగా వస్తాడని శిష్యులు చెప్పుచున్నారని యేసు ప్రభుని వారిని అడిగినప్పుడు యేసు ప్రభు ఇస్తున్న జవాబు చూస్తున్నారు. అందుకైనా ఏలియా ముందుకు వచ్చి సమస్తము చక్కబెట్టిన మాట నిజమే. ఆయన మనుష్య కుమారుడు అనేక శ్రమలు పడి తుణీకరించబడి వాళ్ళ రాయబడుట ఏమి అని ఏలియా వచ్చి ఉన్నాడని అతని గురించి రాయబడిన ప్రకారము వారు తమకిష్టం వచ్చినట్టుగా అతని ఎడల చేసిరని మీతో చెప్పుచున్నానని వారితో అనేను. యేసు ప్రభు ఇక్కడ మరణం గురించి తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మొదట శిష్యులకు తెలియజేశాడు యేసు ప్రభు మరణము అలాగే శ్రమ గురించి. మరి ఇక్కడ ఏలియా గురించి ప్రభు అయిన యేసు క్రీస్తు చెప్తున్న మాట ఏంటంటే వారు ఏలియా ముందు రావాలని శిష్యులు చెప్పుచున్నారు ఏందని ఆయనని అడిగిరి. అందుకు ఆయన ఏలియా ముందుగా వచ్చినప్పుడు చక్కబెట్టునని మాట నిజమే. ఏలియా ముందుగా వచ్చి సమస్తము చక్కబడిన మాట నిజమే అని దేవాది దేవుడు తెలియజేస్తారు. ఆయనను మనుష్య కుమారుడు అనేక శ్రమపడి తుణీకరించబడవలసినదని రాయబడుట ఏమి. మరి యేసు ప్రభు ఈ లోకానికి మనుష్య కుమారుడు లోక పాపములు మోసుకునే దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చాడు. సమస్త మానవులకు పాపముల నిత్యము యేసు ప్రభు ఆ బలిగా తాను అర్పించుకొని ప్రతి మానవుని యొక్క పాపముల ఒక విలువ ప్రభు అయిన యేసు క్రీస్తు ఆ కలవరి శిలువలో కట్టివేసిన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనము విడిపించబడడానికి యేసు ప్రభు ఈ లోకంలో శ్రమ పడి ఉన్నాడు, తుణీకరించబడి ఉన్నాడు. ప్రభు అయిన యేసు క్రీస్తు ఆ ఒక ఘోరమైన శ్రమను ప్రతి మానవుని నిత్యము ఆ కలవరి శిలువలో శ్రమ అనుభవించినాడని మాట జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, అందుకని ఏలియా ముందుగా వచ్చి సమస్తము చక్కబెట్టిన మాట నిజమే. ఆయనను మనుష్య కుమారుడు అనేక శ్రమ పడాయి. మరి మనుష్య కుమారుడు అనగానే ప్రభు అయిన యేసు క్రీస్తు శ్రమపడి తుణీకరించబడి మరి యేసు ప్రభు విషయంలో ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఇక్కడ తెలియజేసిన మాట ఏదైనా తుణీకరించబడి వాళ్ళ రాయబడుట ఏమి. ఏలియా వచ్చిన అతని గురించి రాయబడిన ప్రకారం వారు తమకిష్టం వచ్చినట్టు అతని ఎడల చేసిరని మీతో చెప్పుచున్నానని వారితో అనేను. యేసు ప్రభు పునరుద్ధార శక్తి. ఇక్కడ మనం చూసినట్టయితే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఆ ప్రకాశమైనదే ఆ వెలుగు అనేదే మరి పేతురు, యాకోబు, యోను కన్నులారా చూశారు. మరి ఆ సమయంలో ఏలియా, మోషే వచ్చి దేవునితో మాట్లాడుతున్న సన్నివేశాన్ని వారు కన్నులారా చూసి ఉన్నారనే మాట మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, అంతటిలో ఆయన వస్త్రంలో ప్రకాశమైన మిక్కిలి తెల్లవాయను రూపాంతరం పొందడము. యేసు ప్రభు ఆ కొండ మీద, ఆ ఎత్తైన కొండ మీద రూపాంతరం పొందడము కన్నులారా యాకోబు, పేతురు, యోహాను చూసిన్నారు. మరి ఆ సమయంలో ఏలియా అలాగే మోషే కూడా యేసు ప్రభుతో వచ్చి మాట్లాడి ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఆయన తిరిగి రానయ్యున్నాడు. ఆ ఎత్తైన కొండ ఆకాశం నుంచి ఎత్తైన కొండకు అర్థము చూసినట్టయితే ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ సమయంలో తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేసిన ప్రభు అయిన యేసు క్రీస్తు ఆ ఎత్తైన కొండ ఆ పరలోకంలోంచే ఆయన ఆ వెలుగు, ఆ ప్రకాశమైన రూపాంతరమైన వెలుగులో తిరిగి లోకానికి రాబోతా ఉన్నాడు. ప్రతి నేత్రము ఆయనని చూస్తుంది అనే మాట ప్రకటన గ్రంథంలో రాయబడి ఉన్నది. ప్రియదేవుని సంగమా, దేవుని ప్రజలు, మన ప్రకటన గ్రంథం చూసినట్టయితే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో చూసినట్టయితే మొదటి అధ్యాయం చూసినట్టయితే 7వ వచనం,
ఇదిగో ఆయన మేఘవారుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారు చూచుదురు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందురు. అవును, ఆమెన్. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసు ప్రభు రూపాంతరం పొంది ఉన్నాడు. ఆ సన్నివేశంలో మరి పేతురు, యాకోబు, యోవను చూసి ఉన్నారు. ఆయన తిరిగి పరలోకంలో వచ్చి, ఆయన పరలోకంలో వచ్చి ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ రూపాంతరం అనగానే రెండో రాకడ అనుభవము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఏ రీతి అయితే యేసు ప్రభు మరి తిరిగి లేచి పునరుద్ధానుడైనప్పుడు అనేకులకు తాను కనపరుచుకొని తిరిగి మరి యేసు ప్రభు ఏ రీతి అయితే పరలోకానికి ఆరోనుడై వెళ్ళాడో ఆ రీతిగానే రూపాంతరమై ఆ యేసు ప్రభు తిరిగి ఈ లోకానికి రాబోతా ఉన్నాడు. ఆయన రాకముందే నువ్వు రక్షణ అనుభవం కలిగి నీ జీవితాన్ని మార్చుకో, నీ బ్రతుకును మార్చుకో. యేసు ప్రభుయే మార్గమై ఉన్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకో. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రింటిలో ప్రవేశించలేడని ప్రభు యేసుక్రీస్తు తెలియచేసిన మాటని జ్ఞాపకం చేసుకుంటూ నువ్వు రక్షణ పొందుకోవడానికే దేవుడికి అవకాశం ఇస్తా ఉన్నాడు. నేను సజీవులకు పెడతా ఉన్నాడు, నేను కాపాడుతున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ రూపాంతరము అనే అనుభవము మరి పేతురు, యాకోబు, యోహాను కన్నులారా చూశారు. తిరిగి యేసయ్య ఆ ఎత్తైన కొండ మీద నుంచి, ఆ పరలోకం నుంచి తిరిగి లోకానికి రాబోతా ఉన్నాడు. ఆయనను నమ్ముకున్న బిడ్డలు, ఆయన చిత్తానుసారంగా జీవించిన బిడ్డలు, చనిపోయిన వారు కూడా తిరిగి లేస్తారనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. యేసు ప్రభు పునరుద్ధానుడైనప్పుడు అప్పుడు ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల అనేకులు యేసు ప్రభుతో లేచి పరలోకానికి వెళ్ళారు. మనం చూసినట్టయితే మోషే గురించి కానీ, అలాగే ఏలియా గురించి కానీ, వారందరూ కూడా దేవుని సన్నిధిలోకి చేరి ఉన్నారు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నారు. రూపాంతరము అనే అనుభవము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, తిరిగి యేసయ్య తిరిగి లోకానికి రాబోతూ ఉన్నాడు. ఆయన కొరకు ఎదురు చూస్తున్న మనమందరం కూడా సిద్ధపాటు కలిగి, రక్షణ అనుభవం కలిగి, మారు మనసు పొందుకొని దేవుని చిత్తంలో జీవించాలని దేవాది దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన పరలోకంలో స్థలంలో, ఆయన ఉండే స్థలంలో, యేసయ్య ఉండే స్థలంలో మనల్ని తీసుకొని వెళ్తాడని వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు ఇట్టి మాటలను ఉదయకాలం మీ హృదయాలలో దీవించి, ఆశీర్వదించి, ఫలింపచేసి అభివృద్ధి చేయనుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, దేవానికి వందనములు, స్తోత్రములు నైనా తండ్రి. మరొక హృదయకాలము నీ కృపచేత మాకు అనుగ్రహించి మనని సజీవులెక్కలు పెట్టిన దేవానికి వందనములు, స్తోత్రములు నైనా ప్రభా. రూపాంతరం పొందే అంశం ద్వారా మాతో మాట్లాడి నైనా తిరిగి నువ్వు రానయ్యున్నావు అనే సత్యం చేత నైనా నీ వాక్యం తెలియజేస్తా ఉంది తండ్రి ప్రభా. అయితైనా కూడా నైనా ప్రభా పరలోకమని నైనా ప్రభా ఆ రూపాంతరము కలిగిన నీవు మరలా ఆ రూపాంతరముగా ఈ లోకానికి రాబోతున్నావు అనే సత్యాన్ని వాక్యము ద్వారా మాతో మాట్లాడి మనల్ని బలపరిచినందుకు నీకు వందనములు, స్తోత్రములు నైనా ప్రభా. తండ్రి, మరి ఈరోజు జరిగే ఆరాధన కూడా దీవించండి. పరకాల ప్రార్థన మందిరంలో జరుగుతున్న సాయంకాల ఆరాధనను కూడా మీరు దీవించి మీరే మహిమ ఘనత పొందుకోమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. అదే రీతిగా యేసయ్య మా సేవకులను, మా సేవకురాలని కాపాడండి, భారతదేశాన్ని కాపాడండి. మరి ఎలక్షన్స్ కాబోతుండగా నైనా ప్రభా మంచి నాయకులు ఎన్నుకోవడానికి ప్రజలకు మంచి జ్ఞాన బుద్ధులు దయచేయండి. అలాగే పడిన నాయకులు కూడా ప్రజలకు మంచి కార్యాలు చేయడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. అలాగే తండ్రి ప్రభా మరి ఎండాకాలంలో వచ్చిండగా నైనా ప్రభా వాతావరణం తట్టుకునే శక్తిని కూడా నీ కృపచేత దయచేయమని, ఈ రోజుతో కూడా నీ రెక్కల కింద భద్రత కాపుదల దయచేయమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన లోకరక్షకుడైన మన ప్రభు యేసుక్రీస్తు యొక్క కృప, సకల ఆశీర్వాదములు, సకల దీవెనలు ఎప్పుడెల్లప్పుడు సదాకాలము మీకును మీ కుటుంబంలోకి తోడై నీడయుడుగాక. ఆమేన్.